జై శ్రీమన్నారాయణ. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే ఈ వీడియోలోనండి బాలింతరాలకి పనికొస్తుందండి, మంచిగా పెట్టచ్చు. ఆ తర్వాత మెచ్యూర్ అయిన పిల్లలకి, అలాగే కొంచెం నడుము గట్టి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తినచ్చండి. అటువంటి కూరని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పాలి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కూర. అటువంటి కూరను మీకు చూపిస్తున్నాను. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆ కూర పేరు ఏంటంటే పొట్లకాయ తెలగపిండి కూర. పొట్లకాయ తెలగపిండి కూర. అయితే ఈ పొట్లకాయ చిన్నగా ఉందని మీరు అనుకుంటున్నారు. ఇది లింగ పొట్ల అంటామండి. ఇది లింగ పొట్ల అనమాట. ఒక కాయ ఉంది, 2 మనుషులకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ కూర ఎంత అవుతుందో మీకు చూపిస్తాను. తర్వాత మనం ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఎక్కువ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెంచుకుంటూ వెళ్ళటమేనండి. దీంట్లో ఇబ్బంది అనేది ఏమీ లేదు. కాబట్టి పొట్లకాయ ఉంది. ఇక నేను ఈ గ్లాసుడు తెలగపిండి, ఇప్పుడు ఇదివరకుట్లా చెక్కలు, తెలగపిండి చెక్కలు ఉండేవండి. దాన్ని గుంటలో రోకలతోటి దంచుకునేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు కూడా దంచేవారు. అలాగే తెలగపిండి కారం అనేటువంటి తయారు చేస్తారు. నిజంగా మెచ్యూర్ అయినటువంటి వాళ్ళకి, బాలింతరాలకి పెడితే తర్వాత ఒక వయసు వచ్చాక వాళ్ళకి నడువు నొప్పులు కానీ మరొకటి కానీ రాదండి. అంత మెడిసిన్గా పనిచేస్తుంది తెలగపిండి అనమాట. దానిని కూడా చూపిస్తాను. ఇగో ఈ గ్లాసుడు తెలగపిండిని తీసుకున్నా అండి. తర్వాత అమ్మవారు ఉపారాలకి దానికి కూడా తెలగపిండి వాడతారు. ఏ విధంగా తెలగపిండి కూరలు తయారు చేసుకోవచ్చో మా అత్తగారు, మా అమ్మగారు చేసిన కూరలు, అలాగే మా దొడ్డమ్మ గారు, మా తోటికోడలు ఇలా చేసిన వాళ్ళ కూరలే నేను మీకు చూపిస్తాను. చూద్దురుగానండి. తెలగపిండితో చాలా రకాలు చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు నేను పొట్లకాయ తెలగపిండి కూరని చూపిస్తున్నాను అనమాట అండి. అయితే గ్లాసుడు తెలగపిండి తీసుకున్నా. ఇంకొంచెం ఉంచుకోండి, నీళ్ళ చొక్క ఎక్కువ అయితే కొంచెం వేసుకోవడానికి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ గ్లాసుడు తెలగపిండి తీసుకున్నాను. ఒక స్పూను మినప్పప్పు అయితే సరిపడుతుందండి. ఒక స్పూను మినప్పప్పు అయితే సరిపడుతుంది. అర స్పూను జీలకర్ర అనేది తీసుకోవాలి. ఎండు మిరపకాయలు ముక్కలు చేసుకుంటాము. అలాగే కారం అంటాలంటే కనుక వేపుడు కారం వేసుకోవచ్చు. లేకపోతే ఎండు మిరపకాయలే ఒక 6 కాయల దాకా తీసుకోండి, ఘాటుగా ఉంటాయి. ఇక ఈ కూరకి ముఖ్యంగా వెల్లుల్లిపాయ అనేటువంటిది ఒక 10 రబ్బలైన వెల్లుల్లిపాయలు ఒలుచుకొని నూనెలో వేయించుకు కలుపుకుంటే చాలా బాగుంటుందండి. తెలగపిండి కూరకి ఏదైనా సరే వెల్లుల్లిపాయ రుచినిస్తుంది. తినను అనేటువంటి వాళ్ళు అవాయిడ్ చేసేచ్చండి. ఇంతకు మించి ఇంక ఇందులో ఏమీ వేసుకోవచ్చు అక్కర్లేదు. ఆవాలు కానీ, మెంతులు కానీ, ఇంగు కానీ ఇటువంటివి ఏమీ కూడా అక్కర్లేదనమాట అండి. అర్థమైంది కదా? ఇంత సింపుల్గా అయిపోతుంది. ఆరోగ్యం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. మరి ఆ కూరని ప్రిపేర్ చేయడానికి ఇంకా మరి వేయించుకోవడానికి నూనె అనేటువంటిది కావాలి కదండి. ఈ నూనె ఒక 3-4 గరిటెలు అయితే సరిపడుతుంది. నువ్వుల నూనె పోపు పెట్టుకుంటే బాగుంటుంది, పల్లి నూనె కానీ. అదనమాట అండి. ఇది నువ్వుల నూనె పోపు పెడతానమాట అండి. ఈ పోపుని అవన్నిటిని కూడా చూపిస్తాను. మరి ఈ పొట్లకాయని తరుక్కుని ఈ ఇత్తడి గిన్నె, ఏ గిన్నెలోకైనా వేసేసుకొచ్చిండి. బయటే తొందరగా మగ్గిపోతుంది. 10 నిమిషాల్లో కూర అనేటువంటిది రెడీ అయిపోతుంది. మరి నేను పొట్లకాయ ముక్కలు చేసేసిన తర్వాత మీకు నీళ్లు పోసి, నీళ్ళు ఎంత పోయాలంటే అండి, ఇగో ఇప్పుడు చూపించిన గ్లాసు నీళ్లు పోస్తే ఎక్కువ దొక్కండి. ఇప్పుడు చూపించిన గ్లాసుడు నీళ్లు పోస్తే సరిపడుతుంది అనమాట అండి. మరి ఇక పొట్లకాయని తరుక్కుని మీకు తర్వాత చూపిస్తాను అండి. ఇక్కడికి తెచ్చే ఇదిగోండి తరిగేసుకున్నాను. ఇలా ముక్కలు మరీ పెద్ద వక్కలేదు, చీల్చి ఇగో ఇలాగా కోసానమాట. అయితే ఇవి విత్తనాలు వచ్చాయండి, అంటే అదే గింజలు. ఈ గింజలు మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, ఇష్టం లేదనుకుంటే తీసేయచ్చు అనమాట. మీరు వేస్తున్నారా అంటే నేను తెలపిండి వేయట్లేదు కాబట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నీళ్ళు, ఆ గ్లాసుడు నీళ్ళు దాకా పోస్తున్నాను. ఒకసారి చూడండి, తెలిసిపోతుంది మనకి. ఇంకా ఈ గ్లాసుడు దాకా ఇలా పోసాను. ఉడికిన తర్వాత ఉప్పు అది వేద్దాము. మీడియంలో పెడతాను.
కుక్కర్లో అయితే మీడియంలో పెట్టి ఒక విజిల్ తెచ్చేసుకోండి, మెత్తగా అయిపోతుంది. అర్థమైంది కదా, అదనమాట. స్టవ్ వెలిగించి మీడియంలో పెడుతున్నాను. మరి మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క పని అనేటువంటిది తొందరగా అవ్వదండి. ఏదో పనిని ప్రారంభిద్దాం అనుకుంటాము, ఆ పనిని ప్రారంభించడానికి ఏదో ఒక ఆటంకం అనేటువంటిది రావటం జరుగుతుంది. ఈ లోపల కొంచెం ఏదో ఒక దేవునికి పూజ చేస్తే ఆ ఆటంకం తొలగి పని పూర్తవుతుంది అని భావిస్తాను. అటువంటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకి పూజ చేసి లేకపోతే పారాయణ చేసినా కూడా ఫలితం వెంటనే రాకపోవచ్చు. అంత చేత నిరాశ అనేటువంటిది చెందకుండా నాకు ఫలితం ఎందుకు రాలేదు, మరలా నేను ఇంకా గట్టి ప్రయత్నంతో మనం చేయదలుచుకున్న పనిని గట్టి ప్రయత్నం చేస్తూ మనం అలాగే అంత గట్టి ప్రయత్నంతో భగవంతుని కనుక ప్రార్థిస్తే అండి తప్పకుండా సక్సెస్ అనేటువంటి మనం భగవంతుని కొలిచి 3 రోజులకే నాకు ఈ పని అయిపోవాలంటే అయిపోదండి. ఒక్కొక్కసారి నెల పడుతుంది, ఒక్కొక్కసారి 40 రోజులు పడుతుంది, ఒక్కొక్కసారి 2 నెలలు పూర్తయిన తర్వాత 3వ నెలకు వచ్చేటప్పటికి అవుతుందండి, ఒక్కొక్కసారి 6 నెలలు కూడా పడుతుందన్నమాట అండి. కాబట్టి సంవత్సరం లోపల దాకా మనం ఏదైతే అనుకున్నామో ఆ పనికి ప్రయత్నం చేస్తూ భగవంతుని ఏదైతే మనం కొలుస్తున్నామో ఆ కొలిచే భగవంతుణ్ణి పాదాలు విడవకుండగా నీవే మాకు శరణాగత వత్సడివి, నీవే మాకు దిక్కు మొక్కు, నేను ప్రయత్నం చేస్తున్న పనికి దానికి నాకు ఫలితాన్ని ఇయ్యి అని భగవంతుని దగ్గర ప్రతిరోజు మీరు మీ మొరని వినిపించుకోండి. తప్పకుండా విజయాన్ని అనేటువంటి దానిని సాధించడం అనేటువంటిది జరుగుతుందండి. మరి మీకు జరిగిందంటే నాకు కోకొల్లాలండి. ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళము. ఎప్పుడు కూడా హై లెవెల్ ఆలోచించనండి నేను. ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయురాలుగా నా కింద వాళ్ళని చూసుకుంటూ నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి గుడ్డ ఇచ్చాడు. అలాగే షుగరు బీపీ లేదు కాబట్టి ఇంత తీపి తిన్నా పర్వాలేదు, అంత కొంచెం కారం తిన్నా సమయాన్ని ఉప్పు తిన్నా కూడా పర్వాలేదు, రాక్ సాల్ట్ అనేటువంటిదే వాడుతున్నాము. నిన్న కూడా చెక్ చేస్తే బీపీ అనేది లేదు, నార్మల్గానే ఉంది. ఆయన అడిగారు బీపీ ట్యాబ్లెట్లు అయినా వాడుతున్నారా అని హోమియోపతి డాక్టర్ గారు అడిగితే లేదండి ఏమీ లేదు, మామూలుగానే మీరు ఇచ్చేది ఏదో కాళ్ళ నొప్పులు అవి తగ్గడానికి మందు, అలాగే కొంచెం బలానికి కాల్షియం టాబ్లెట్ ఇచ్చారు రాసి, అది వేసుకుంటున్నానని చెప్పాను. ఈ విధంగా మన యొక్క మానవ ప్రయత్నాన్ని చేస్తూ దైవత్వాన్ని విడనాడకుండగా నాకు భగవంతుడు ఏమిచ్చాడనేది కాదు, నేను భగవంతునికి ఎంత దగ్గర అయ్యాననేటువంటి భావనతో ఉంటూ మనం చేసే ప్రయత్నం చేస్తే మనం తప్పకుండా సఫలీకృతులం అవుతాము. ఇందులో ఇసుమంత కూడా అనుమానం లేదండి. మరి కూర ఉడికిన తర్వాత ఏ విధంగా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెబుతాను. మరి మంచి విషయాన్ని మీరు కూడా ఆచరించండి. అన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు ఎప్పుడైనా సరేను. అలాగే ఇంట్లోని విషయాలు కూడా అందరికీ అన్నీ చెప్పకూడదు, అది మాత్రం గ్రహించుకోండి. అర్థమైంది కదా. మరి కూర అయిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను. కూర ఉడికిందండి, 10 నిమిషాలు అయింది. నీళ్ళు అన్నీ ఉన్నాయి చూశారు కదా, కూర ఉడుకుతున్నట్టుగానే. అయితే ఉప్పు వేస్తున్నానండి. ఈ స్పూన్ చూశారు కదా, ఇందులో సగం ఉప్పు వేసినట్టు. ఇటువంటి కూరలు ఉప్పు ఎక్కువ అనేది పట్టదు, కొంచెం తక్కువ అయితే విస్తట్లో పక్కన పెట్టుకుని కొంచెం కలుపుకోవచ్చు అనమాట. ఎక్కువ అయితే ఉప్పుని తీయలేం కదండి, కాబట్టి 1/2 టీ స్పూను ఉప్పుని వేసేసి కలిపేసాను. ఇప్పుడు బాగా ఉడికిపోయింది ముక్కలు చక్కగా. చూసారా, మీకు కనపడుతుంది, చేత్తో పట్టుకోకండి. నేను ఈ తెలగపిండిని వేసేస్తున్నానండి, గ్లాసుడు తెలగపిండిని ఇలా వేసేసాను. ఒకసారి చూపించమ్మా. ఇప్పుడు ఈ నీళ్ళు మీకు ఉడుకుతుంది కరెక్ట్గా ఒక 3 నుంచి 5 నిమిషాల లోపల విడివిడిగా మిల్ మేకర్ ఉండలు ఎలా వస్తుందండి అలా వస్తుంది. మిల్ మేకర్ కంటే కూడా ఇది పౌష్టికాహారం. నువ్వులు చెక్కది, అలాగే కొబ్బరి చెక్క కూడా తెచ్చుకొచ్చండి. కొబ్బరి పిండి కూడా మనం మిక్సీలో పట్టుకొని మంచి ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి తెలగపిండిని తెచ్చుకొని కొబ్బరి పచ్చడి చేస్తారు. మీకు పల్లెటూరులో హోటల్స్లో అటువంటి పచ్చడి కూడా దొరుకుతుందన్నమాట. వాళ్ళ కొబ్బరి పిండితోటే తయారు చేయటం అనేది జరుగుతుంది. ఇది ఒక 5 నిమిషాల లోపల ఉడికిపోతుంది, ఉండలుగా వస్తుంది. అలా ఉడికిన తర్వాత ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, ఒక 2 నిమిషాలు అయి ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటనే ఇవ్వకోకుండాను. చూసారా,
కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నా నష్టం ఏమీ లేదండి, గాబరా పడిపోవాల్సిన పని లేదు. ఒక కొంచెం హాయిలో పెట్టుకొని దగ్గరుండి ఇలా కలుపుతుంటే తొందరగా ఎగిరిపోతుంది. ఎగిరిపోవడం అనేది తొందరగానే అయిపోతుంది కదా. ఇలా ఇత్తడి గిన్నెకే వండుకోవాలని లేదు, సిల్వర్ గిన్నెనా ఏ గిన్నెనా బాగానే ఉంటుంది. ఇగో చూసారు ఎలా వచ్చిందో కూర చక్కగాని విడివిల్లాడుతూను. ఇప్పుడు ఈ కూరని నేను ఇందులోకి తీసేసి పోపు అనేది పెడతాను. అంటే వెల్లుల్లిపాయలు ఎందుకు వేసుకోవటం లేదని అడగచ్చు మీరు. మా ఇంట్లో అయ్యప్ప స్వాములండి, ఇంచుమించుగా డిసెంబర్ 17 తారీఖు దాకా ఇంకా ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడడానికి ఉండదు. స్టవ్ బంద్ చేసేస్తున్నాను, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ కూరని ఇందులోకి తీసేశాక ఇందులోకి పోపు పెడతాను. అయితే ముక్కల పోపే బాగుంటుంది. మనకి కారం అంటుకోవాలంటే చిన్న లైట్గా వేపుడు కారం వేసుకోండి, లేకపోతే ఆ ముక్కల్ని చేత్తో నలిపేసేయచ్చు, లేదా ఇంకొక 2 కాయలు ఎక్స్ట్రాగా వేసుకోవటమేనండి. అర్థమైందా? కాబట్టి పోపు అది వేయించాక మీకు చూపిస్తానండి. పెట్టే వేసేస్తాను. ఇదిగోండి పోపుని నిండా స్పూను మినపప్పు వేసాండి, జీలకర్ర 1/2 టీ స్పూను వేసేసాను. ఇదిగో ఎండుమిరపకాయ ముక్కలు ఇన్ని వచ్చాయి. ఇంకొక నిమిషం అయ్యాక వేస్తే దోరగా ఉంటుందని 1 నిమిషం ఆగుతున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసండి. పోపు అంతా వేగాక ఈ కూరని ఇందులోకి వేసేసి ఒక గిన్నెలో కలిపేసి అప్పుడు ఈ బేసన్లోకి తీస్తానన్నమాట. చూశారు కదా, ఈ కూర ఎలాంటి వాళ్ళకైనా మంచిదేనండి. అంటే ఒక జ్వరం వచ్చినప్పుడు అప్పుడు తప్పించి మేము అప్పుడు పొట్లకాయ అనేటువంటిది పెడతారండి. ఎలా పెడతారంటే పోపుని వేసి పెడతారు, లేకపోతే చిన్న నూనె చుక్కేసి పొట్లకాయ ఫ్రై కింద చేస్తారు. బాలింతరాలకు అది టమోటా అది ఎక్కువ పెట్టారండి మా వేంపు. మళ్ళీ తోటకూర పెడతారు, పాలకూర అది కూడా తక్కువేను. ఇంకా ఎక్కువగా పొట్లకాయ, బీరకాయ, తర్వాత ఆనపకాయ, బెండకాయ, తెలగపిండి, నువ్వుల గుండ, తర్వాత శొంఠి పొడి, కారపొడి, వాం పొడి ఇలాంటివి పెడుతూ కంద గారేసి పెడతారండి. కంద అట్టేసి పెడతారు, పాలు పడతాయని పిల్లలకి, బాలింతరాలకి చక్కగా పాలు పడి పిల్లలకి పుష్కలంగా పాలు ఉంటాయని ఇటువంటివన్నీ పెడతారమ్మా. కంద పెడతారు, చేమ పెట్టారు. మళ్ళాను చేమ కొంచెం ఇదని చెప్పేసి చేమ అనేది పెట్టారండి. ఇగో పోపు దోరగా వేగింది. ఇగో చూసారా, పోపు ఇలా దోరగా వేగిందనమాట. ఇప్పుడు ఈ కూరని మిరపకాయ ముక్కలు కూడా దోరగా వచ్చాయి కదండి. ఇగో ఈ కూరని ఇందులోకి ఇలా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మీకు ఆనపకాయ నువ్వు గుండల కూర వండానండి, అది ఇంకా పెట్టలేదు, అది కూడా పెట్టిస్తానమాట అండి. అది పెట్టిస్తాను, ఇది కూడా తొందరగానే పెట్టించేస్తానమాట అండి. అది ఇక కూరని మీకు ఎగిరింది కదా, చూశారు కదా. ఈ కూర 1 నిమిషం ఉంచుతున్నాయి, ఎందుకంటే పోపు ఎండుమిరపకాయలు అట్టుకుంటుంది. మీకు కారం కావాలి అంటే మనం ప్యాకెట్ కారాలు బాగుండదండి. నేను చూపిస్తున్నాను ఈ వేపుడు కారం, మీకు వీడియో పెట్టడం జరిగింది కాబట్టి ఇలా చేసుకుని జాడీలో పోసుకోండి. నేను కారం అంటడం కోసం ఒక 1/2 టీ స్పూన్ చూశారు కదా వేసింది, అది వేసాను. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నాను. ఒకసారి అడుగు మీద ఇలా కలిపేసి మీకు ఈ బేసన్లోకి తీసి చూపిస్తానమాట అండి. చక్కగా చూతురు కానీ కొంచెం చాలా చాలా బాగుంటుందండి కూర అనేటువంటిది, చాలా బాగుంటుంది. మరి ఇలా వండినప్పుడు బాలింతరాలకు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మాకు 11వ రోజు నుంచి 3వ నెల దాకా 1 రోజు చారు, 1 రోజు పులుసు, 1 రోజు మజ్జిగ, అలా అంటే 21 దాకా మాత్రం పులుసు అనేది కొంచెం తక్కువేనండి. పాత చింతపండు వాడతారండి. పాత చింతపండు అంటే మొన్న సమ్మర్లో ఉండేటువంటిది కాకుండా కిందటి సమ్మర్లో ఉండేటువంటి చింతపండు అండి. నేను మీకు అది ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమిటి అనేది. కొంచెం అది ఇలా ఊరిస్తే సరిపడుతుంది. చూసారండి కూర ఎలా వస్తుంది, ఎంత బాగుందో చూడండి. మరి మా మిద్దె తోటలోది ఆర్గానిక్ ఫుడ్ ఏనండి ఇది. కాబట్టి ఈ కూర ఎలా ఉంటుంది కదా. మీకు పాత చింతపండు అంటే ఒకసారి చూపిస్తున్నాను. మొన్న సమ్మర్ది కాక నిరుడు సమ్మర్ది ఈ కలర్లో ఉంటుందండి. ఇంకో గింజ అది ఉంచుకోకుండా ఉంటే పుచ్చు అనేది రాదు. చూసారండి ఇలా వస్తుంది. ఇలాంటి చింతపండునే మేము బాలింతరాలకి వాడతామండి. అర్థమైందా? కాబట్టి పాత ఆవకాయ, అలాగే పాత మాగాయ కొంచెంగా వేస్తారండి. 21 దాకా కూడా వాళ్ళు టిఫిన్లు కానీ ఏమి రాత్రి ఏమి పెట్టండి.
పాలు బన్ను రొట్టి, లేదా పాలు ఒక చపాతీ. ఆ పూర్వకాలంలో మా పురుళ్ళకైతే చపాతీలు కూడా ఉండేది కాదండి. రస్కులు తెచ్చేవారు, గోపాల్ బిస్కెట్ కంపెనీ నుంచి రస్కులు తెచ్చేవారు. ఇంతంత ప్యాకెట్లు, ఒక 3 రస్కులు, ఒక గ్లాసుడు పాలు, ఒక ఇంత గ్లాసుడు పాలండి, అంతే. అది కూడా 7:30కి ఇచ్చేసేవారు. మళ్ళీ మరుసటి రోజున ఉదయం ఇంత టీ పొట్టి ఇచ్చేవారు. అలా పొట్టని ఎగర్చేవారండి. ఎందుకంటే లోపల ఉండేటువంటి పేగులు అనేటువంటిది మనకి ఇవి కూడా మిషన్లానే పనిచేస్తుందండి. కాబట్టి అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే కనుకనండి కొంత పొట్టని ఎండపెట్టాలండి. మనకి కొంచెం ఆకలి వేస్తుంది అని కానీ పాత బెల్లం ముక్క తిని ఒక గ్లాసుడు గోరువెచ్చని మంచినీళ్ళు ఇచ్చేవారు, తాగమనేవారండి. అలా తాగడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేటువంటిది ఒక 2-3 గంటల దాకా వెయ్యదండి. ఈ లోపల 12:30కి బాలింత పచ్చంలా పెట్టేవారు. అలా 21 దాకా చేసేవారు. 21 నుంచి 31 దాకా ఏం చేసేవారంటే అండి రొట్టె ముక్కని, లేకపోతే ఇడ్లీ లాంటిది ఇలాగా వేసి పెట్టేవారనమాట అండి. ఉప్పు పిండి లాంటిది బియ్యం రవ్వతో లైట్గా చేసి పెట్టేవారు. 3వ నెల వచ్చేదాకా కూడా పెసరపప్పు అనేది 2వ నెల నుంచి వాడే, శనగపప్పు అయితే 3వ నెల వచ్చే వరకు వాడేవారు కాదు. ఇది బాలింతరాలకు పెట్టడం వల్ల నడువు గట్టే కాదండి, స్టమక్కు సంబంధించిన రోగాలు కూడా అంతగా రానివ్వదండి. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో చెప్తాను. మరి కూరని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది కాబట్టి మీరు కామెంట్స్ చేయండి. అలాగే అందరూ కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.